కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ నెక్తులోని 32వ దినం ధ్యానానికి మనందరినీ నడిపించినందుకు, అలాగే ఆయన స్తుతించి గర్వపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుత్వ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 32వ దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలను చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలను, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 26 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర పశ్చిత్ర భాగంగా దావీదు రాసిన కీర్తన 140వ సంకీర్తనను ఉత్తర పశ్చిత్ర భాగంగా చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు ధ్యానించిన అంశము అపహాస్యం. అపహాస్యం అనగా మాకరీ అంటాం, లేకపోతే రిడిక్యూల్ అంటాం. ఈ మాకరీ లేకపోతే రిడిక్యూల్, అపహాస్యము అనే దాన్ని అనేక రకాలుగా చెప్పచ్చు. ఎగతాళి, ఏళన, అలాగే కించపరచుట, అలాగే తలదించుకునేలా చేయుట, లేకపోతే బాధపడేలా చేయుట, ఇలా అనేక రకాలుగా దీన్ని మాట్లాడవచ్చు. దీన్ని అనేక రకాలుగా చెప్పచ్చు. తక్కువ చేసి చూడటం, ఇవన్నీ కూడా అపహాస్యం కిందకే వస్తాయి. అయితే మనం గమనించాలి, అపహాస్యం అనేది మరి ఒక దుర్గుణం. అపహాస్యం అనేది ఒక దుర్గుణం. అది చెడ్డది. ఎందుకనంటే అది మనకు సంతోషాన్ని చేయొచ్చేమో కానీ అవతల వారిని చాలా బాధపెడుతుంది. అవతల వారి హృదయాన్ని నొచ్చుకునేలా చేస్తుంది. అవతల వారు మనోవేదనకు గురయ్యేలా చేస్తుంది. అటువంటి అపహాస్యం అనేది మంచి గుణం కాదన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని సిలువ వేసే క్రమంలో మరి యేసు ప్రభు వారిని అక్కడ ఉన్న వారందరూ కూడా అపహసించడం మనం చూస్తాం. అయితే చదువుకున్న మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారు 26వ వచనం చదువుదాం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. మీరు గమనించాలి. అప్పుడు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారిని నిన్నటి దినాన్ని ధ్యానించిన లేఖన భాగంలో ఆయనను ఏం చేశారట? ఆయనను అసూయ చేత అన్యాయపు తీర్పుకు అప్పగించి పిలాతుని అలాగే అక్కడ ఉన్న ప్రజలను మభ్యపెట్టి మరి యేసు ప్రభు వారికి మరణశిక్ష విధించబడేలా చేశారు. అయితే ఆ తర్వాత యేసు ప్రభు వారిని మరణశిక్షకు అప్పగించడానికి ముందు పిలాతు కొరడాలతో కొట్టించి మరణశిక్షకు సిలువ మరణానికి అప్పగించాడు. అయితే అప్పగించగానే రోమా సైనికులైనటువంటి వారు యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు చూడండి. అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొలగించి మొండ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. గమనించండి, యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించగానే అధిపతి యొక్క సైనికులు, రోమా సైనికులు ఏం చేశారట? ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉంచారట? ప్రిటోరియం అనే ఒక భవనం ఉంటుంది. అంటే దీన్ని గవర్నర్ బిల్డింగ్ అంటాం. అంటే పిలాతు భవనం దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆ భవనంలో తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశారంటే ఆయన ఒంటి మీద ఉన్న ఆయన వస్త్రాన్ని తీసేసి ఎర్రని అంగి ఒకటి ధరింపచేశారు. అలాగే ముళ్ళతో కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టారు. అలాగనే మరి ముఖ్యంగా ఆయన చేతికి ఒక రెల్లునిచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని వెటకారంగా ఎగతాళిగా యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయన అపహసించి నవ్వుతూ కేకలు వేస్తూ ఈ రోమా సైనికులు ఆ రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను అతి ఘోరంగా అవమానపరిచినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే మనం గమనించాలి, ముందు ఈ శిలువ మరణానికి ముందు వారు అపహసించడానికి ముందు వారు యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టించారు. వాస్తవానికి కొరడాలతో
కొరడాలతో కొట్టించడానికి గల కారణం ఏంటి అంటే ఇది కూడా లేఖన నెరవేర్పి అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే పాత నిబంధనలో కూడా నేరస్తునికి అనగా నేరం రుజువైతే నేరస్తునికి 1 - 40 కొరడా దెబ్బలు కొట్టాలని మరి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకి మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన యెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడినేమో. గమనించండి, అక్కడ ధర్మశాస్త్రం చెప్పబడినట్లుగా 40 కొరడా దెబ్బలు కొట్టించవచ్చు. అయితే యూదులు 39 దగ్గర ఆపేస్తారు. 39 దగ్గర ఆపేస్తారు. ఎందుకంటే 40 కొడితే అవతల వాడు నీచునిగాను ఎంచబడతాడేమో అని ఆ శిక్ష వేసిన వాడికి 39 కొట్టి ఆపేస్తారు. ఆ సాంప్రదాయం ఆ ధర్మశాస్త్రం నుంచి యూదులు పొందుకున్నారు. అయితే రోమా సైనికులు కూడా బహుశా మరి ఈ యూదుల చేత ప్రేరేపించబడిన వారై రోమా సైనికులు కూడా కొరడా దెబ్బలు అనగా శిలువ మరణానికి లేదా శిక్షకు అప్పగించబడిన వ్యక్తిని బహుగా కొట్టి హింసించి వారి సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు రోమా సైనికులు. ఎందుకంటే యేసు ప్రభువుని శిలువకు అప్పగించడానికి ముందు ఎంతో మందిని వారు సిలువేసిన అనుభవం ఉంది రోమా సైనికులకి. అందుకే అలాంటి నేరస్తుల్ని అలాగే దొంగల్ని వారు శిక్షకు వేస్తుంటారు. కాబట్టి వారిని చాలా అవహేళనగా అపహాస్యముగా వారిని కొట్టి వారి ఎదుటే వారిని నవ్వుతూ వారు ముఖం మీద ఉమ్ము వేసి వారిని హెచ్చరిస్తూ లేకపోతే వారిని అవహేళన చేస్తూ ఈ రోమా సైనికులు శిక్ష విధిస్తారు. అది వారికి సరదా. రోమా సైనికులకి అదొక దినచర్య లాంటిది, అదొక ఉద్యోగం లాంటిది. దాన్ని సంతోషంతో ఆనందంతో అపహసిస్తూ అవతల వ్యక్తిని హేళన చేస్తూ వారు శిక్ష విధిస్తారు. అది వారికి అలవాటు, అలాగే సరదా. అలాంటి రోమా సైనికులకు యేసు ప్రభువు అప్పగించబడ్డాడు. యేసు ప్రభువుని వారు మొదట తీసుకుని వెళ్ళి అంటే మొదటే నిర్ణయించుకున్నారు యేసు ప్రభువుని అపహసించాలి, యేసు ప్రభువుని హేళన చెయ్యాలని వారు నిర్ణయించుకున్నారు. కనుక వారు మొదట ప్రిటోరియం అనగా గవర్నర్ భవనానికి తీసుకుని వెళ్ళి ఆయన వస్త్రాలను తీసేసి ఆయన ఒంటి మీద ఇతర ఎర్రని అంగి ఒకటి ధరింపజేశారు, ముళ్ళతో కిరీటం అల్లారు, అలాగే రెల్లును చేతికి ఇచ్చారు. అయితే ఈ కొరడా దెబ్బలు అనేవి చాలా భయంకరమైనవి. వాస్తవానికి యేసు ప్రభువారు మానవాళి కొరకు చిందించవలసిన రక్తంలో సగం రక్తం ఈ కొరడా దెబ్బల దగ్గర ఆయన చిందించి ఉండొచ్చు. ఎందుకనంటే రోమా సైనికులు వాడే ఈ క్రూరమైన కొరడాలు ఎలా ఉంటాయంటే అవి ఇంచుమించు ఒక 13 లెదర్ అనగా తోలుతో చేయబడిన తాళ్ళు ఉంటాయి. దానికి ఆ తాళ్ళు చివర ఏముంటాయంటే లోహపు ముళ్ళు ఉంటాయి కొరడాకి. అందుకని వారు నువ్వా నేనా అన్నట్టుగా అపహాస్యంతో ఉత్సాహంతో యేసు ప్రభువుని కొట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ కొట్టడంలో మరి ఆ ముళ్ళు ఎలాంటివి అంటే శరీరాన్ని పట్టుకొని విడిచిపెట్టవవి. ఆ కొట్టిన తర్వాత లాగినప్పుడు ఆ శరీరంలో నుంచి చర్మమే కాదు కానీ మాంసం కూడా బయటకు వచ్చేసి అంత భయంకరమైన కొరడాలవి. అలాంటి కొరడాలతో కొట్టడం రోమా సైనికులకు ఒక సరదా. ఎందుకంటే వారు అపహాసకులు అవతల వారిని తక్కువ చేసి సంతోషించే గుణం కలిగిన వారు, మనస్తత్వాలు కలిగిన వారు. కాబట్టి యేసు ప్రభువుని కనీసం వారు ఆయన బాధ ఏంటో దుఃఖమేంటో ఆయన ఉద్దేశం ఏంటో అని కూడా ఆలోచన చేయకుండా యేసు ప్రభువుని కొరడాలతో కొట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కొరడాలతో కొట్టిన దెబ్బలకి యేసు ప్రభువు శరీరంలో ఎన్నో లోతైన గాయాలు తగిలినట్లుగా ఎంతో రక్తం అక్కడే చిందింపబడినట్లుగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, మరి అంత భయంకరమైన శిక్షలో అనగా శిలువ మరణానికి అప్పగించబడక మునిపే ఆయన ఎంతో రక్తాన్ని కోల్పోయి శరీరం అంతా బలహీనమైపోయింది. ఆయన మరణానికి సమీపిస్తున్నాడని అక్కడే మనకు అర్థమైపోతుంది. అలాంటి శిక్షను ఆయన అనుభవించాడు. కనుక మరి
ఆ శిక్ష ఎంత లోతుగా ఉంటుంది అని అంటే, మరి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్లున్నాను, మీకు గుర్తుందో లేదో. మరి మనం అందరము ఈ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూస్తాం. అందులో ఒక నటుడు యేసు ప్రభువారి పాత్రను ధరించాడు. ఆయన యేసు ప్రభువారి బాధ, దుఃఖము, వేదన ఎలా ఉంటుందో దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఆ దర్శకుడు, సినిమా దర్శకుడు ఏం చేశాడంటే, మెల్ గిబ్సన్ అనే ఆయన సినిమా దర్శకుడు, ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువారు నిజంగా కొడితే, అంటే ఎలాగ ఆయన అనుభవించాడు, నిజంగా ఆయన కొట్టారు కాబట్టి ఆ బాధ ఇక్కడ అందరికీ కనిపించాలి, లోకమంతా చూడాలి అని ఆయన ఏం చేశాడంటే ఆ యాక్టర్కి ఇంత లావుపాటి దళసరి మందం కలిగిన చర్మాన్ని ధరింపచేశాడు, శరీరం మీద దెబ్బ తగలకుండా ధరింపచేసి, నిజంగానే ఆనాడు రోమా సైనికులు వాటిని కొరడాలు వంటి కొరడాలను నిజంగా తయారు చేయించాడు. డూప్ కాదు, అవి నకలు కాదు, నిజమైనవే. అలాంటి కొరడాలని తయారు చేయించాడు. ఎందుకనంటే యాక్టర్కి ఎటువంటి బాధ కలగకుండా ఇంత లావుపాటి మందం కలిగిన చర్మం ధరింపచేశాడు కాబట్టి మానవ శరీరం లాగే కనిపిస్తుంది. అది పైకి వేసుకుంటారు అంతే, పైకి ప్రాస్థెటిక్స్ అంటాం. ప్రాస్థెటిక్స్ అంటే మన శరీరం లాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారా, జైపూర్ లెగ్స్ అని, జైపూర్ హ్యాండ్స్ అని ఉంటాయి. అవి ఇప్పుడు కొత్త టెక్నాలజీతో తయారు చేసినవి ఎలా ఉంటాయంటే మన చెయ్యిలాగే కనిపిస్తాయి. అవి కూడా మెత్తగా ఉంటాయి, కదులుతాయి, అలాగే అన్నీ మనలాగే నిజంగా కనిపిస్తాయి. అలాంటి ఒక చర్మాన్ని, ఇంత లావుపాటి చర్మాన్ని ధరింపు చేశాడు ఆ యాక్టర్కి దెబ్బ తగలకుండా. అయితే యాక్టర్కి ఉన్న సహజ గుణం ఏంటి అని అంటే, మనుషులను నమ్మిస్తాడు, నటించి మనుషులను నమ్మిస్తాడు. నిజంగా ఏడ్చినట్టు, నిజంగా నవ్వినట్టు, నిజంగా బాగుపడినట్టు, నిజంగా అక్కడ మనల్ని నమ్మించేలా నటిస్తాడు. అందుకే యాక్టర్కి ఆ ప్రత్యేకత ఉంటుంది. అందుకని ఆ నటుడు ఏం చేస్తాడు, దెబ్బ తగలదు కానీ యేసు ప్రభువారిని కొట్టినప్పుడు యేసు ప్రభువారు ఎంత బాధను ఉంటాడో ఆ బాధను చూపిస్తాడు స్క్రీన్ మీద కదా. అలా చూపించేటప్పుడు ఆ లావుపాటి మందమైన చర్మం కాబట్టి లోపల నటుడి శరీరానికి, నిజంగా శరీరానికి ఎటువంటి గాయం తగలదు కాబట్టి ఇక్కడ కొట్టేవారు కూడా నిజంగా కొడుతున్నారు, కొట్టేవారు కూడా నిజంగా కొడుతున్నారు, యథార్థంగా కొడుతున్నారు. కొడుతున్నప్పుడు వారి బలమంతా ఉపయోగించి కొడుతున్నారు. అలాగే ఒక 10 దెబ్బలు, 15 దెబ్బలు, 20 దెబ్బలు అయ్యాయి. తర్వాత ఈ దెబ్బల దాటికి ఆ చర్మము ఏదైతే పైన ధరించుకున్నాడో ఆ చర్మము చీలిపోయి చివరికి ఒక దెబ్బ మాత్రం ఆ కన్నంలో నుంచి వెళ్ళి ఆ నిజమైన శరీరాన్ని గుచ్చుకుంది. నిజమైన శరీరానికి ఒక లోతైన గాయం తగిలింది. తగలగానే షూటింగ్ ఆపేసి మొత్తం అంతా సర్దేశారు. ఆయన అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఆ నటుడిని తీసుకుని వెళ్ళిపోయి ఆ డాక్టర్లు అందరూ కూడా దాన్ని ట్రీట్ చేశారు. 2 నెలల వరకు ఆయన లేవాల, టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది ఆ ఒక్క దెబ్బకి. అంటే దాని లోతు ఎంత, యేసు ప్రభువారు ఎంత భారాన్ని అనుభవించుంటాడో తెలియటానికి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన అన్యుడు, యేసు ప్రభువారిని ఎరుగనివాడు, కానీ సినిమా కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం నటిస్తాడు కాబట్టి నటించడానికి వచ్చాడు. అయితే సినిమా ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభువారి పాత్ర పోషిస్తుంటే సినిమాకు ప్రతి దినదినము ఆయన పరివర్తన చెంది సినిమా అయిపోయేసరికి ఆయన క్రీస్తుని అంగీకరించాడు, క్రైస్తవునిగా మారిపోయాడు. అంతలాగా పరివర్తన చెందించింది దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క బాధ. కాబట్టి గమనించాలి, కొరడా దెబ్బలు నిజంగా 39 కొరడా దెబ్బలు తినుంటే మానవుడు బతికుండడు. ఆయన దేవుడు కనుక, మన రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన ఆ బాధనంతా కూడా భరించాడు, మౌనంగా భరించాడు. చర్మము చీలిపోతున్న, మాంసపు ముద్దలై ఊడిపోతున్న శరీరంలో నుంచి ఆయన ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా మానవాళి రక్షణార్థమే ఆయన నిలవబడ్డాడంటే మరి ఎంత ప్రేమ చూపించి ఉండాలి మన మీద ఎంత కనికరము, దయ చూపించాలో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఆయన ఆ దెబ్బలను కూడా తట్టుకొని శిలువ మరణానికి ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఈ సైనికులు ఆయన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారట, సైనికులు మొదట ఆయన్ను ఆ ప్రిటోరియంలోనికి తీసుకుని వెళ్ళి ఆయన శరీరం మీద ఆయన వస్త్రాన్ని తీసేసి ఏం ధరింప చేశారు, ఎర్రని అంగీని. అనగా ఎర్రని అంగి దేనికి సాదృశ్యం అంటే రాజులు ధరించుకోవటానికి వినియోగించే రంగది ఎర్రని అంగి. కాబట్టి నువ్వు రాజు కదా, యూదుల రాజు అని చెప్పి ఆయన్ని హేళనగా, నీకు ప్రశస్త వస్త్రం లేదు కాబట్టి ఇదిగో ఈ వస్త్రం ధరించుకొని ఎర్రని అంగి ఒకటి ధరించి ఆయన్ని అపహసిస్తున్నారు, ఆయన్ని హేళన చేస్తున్నారు. ఆయన రాజు ఏం ధరిస్తాడు, ప్రశస్త వస్త్రం ధరిస్తాడు కదా.
విలువైన వస్త్రాలు ధరిస్తాడు. మరి నువ్వు రాజు అంటున్నావు, నీ దగ్గరేమో ప్రశస్త వస్త్రాలు లేవు అని, ఇదిగో ఈ వస్త్రాలు ధరించని ఆయనకు ఎర్రని అంగీని ధరింపచేసి ఆయన్ను హేళన చేస్తున్నారు, కించపరుస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. రెండవది, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళను అల్లి కిరీటం లాగా అల్లి ఆయన తల మీద పెట్టారు. వాస్తవానికి పాలస్తీనా ఇశ్రాయేల్ ప్రాంతంలో దొరికే ఒక మొక్కది. ఏంట మొక్క అంటే జిజిఫస్ క్రిస్టి, స్పినా క్రిస్టి అంటాం. జిజిఫస్ స్పినా క్రిస్టి అనే ఒక జాతి మొక్క ఆ ఎడారి ప్రాంతంలో, అనగా ఇశ్రాయేలు పాలస్తీనా ప్రాంతాల్లో దొరుకుతుంది మొక్క. ఇప్పుడు మనకి మైదానంలోనికి అక్కడికి వెళ్తే, పొలాల దగ్గరికి అక్కడికి వెళ్తే మనకు ఒక మొక్క దొరుకుతుంది. మనందరికీ ముళ్ళు మొక్క ఏదేనంటే ఎక్కువగా తుమ్మ మొక్క చూస్తాం మనం కదా, ముళ్ళుతో ఉండేది తుమ్మ మొక్కను చూస్తాం. అలాగే చిన్న చిన్న ముళ్ళు ఉండేవి, ఈ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నేల మీద ఎలా పెరుగుతాయో అక్కడ ఇశ్రాయేల్ పాలస్తీనా ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే మొక్క ఏంటంటే, ముళ్ళ మొక్క ఏంటంటే ఇదే జిజిఫస్ స్పినా క్రిస్టి అంటాం. దీన్నే జీసస్ జుజుబి అంటాం. ఈ మొక్క పేరు జుజుబి అనే మొక్క అంటారు దీన్ని. ఈ మొక్క లక్షణం ఏంటంటే, మన తుమ్మ ముళ్ళు లాగానో లేదా ఇతర ముళ్ళ మొక్కల్లాగానో చిన్న చిన్న ముళ్ళు ఉండవు. దీనికి 2 అంగుళాలు మించి ఉంటాయి ముళ్ళు. 2 అంగుళాలు మించి అంటే వేలంత ఉంటుంది ఒక్కొక్క ముళ్ళు. అంత ముళ్ళు. దాని ప్రత్యేకత ఏంటంటే అది ఎరగదు, వంగుతుంది. ఎంతైనా వంగుతుంది కానీ ఎరగదు. దాని కొమ్మ కూడా అంతే. దాని కొమ్మ కూడా ఎంత ఉంచితే అంత వంగుతుంది తప్ప ఎరగదు. అందుకని వారు ఏం చేశారంటే, కిరీటంలో దాన్ని ఒక కిరీటంలో చేసి ఆయన తల మీద కూర్చారు. మీరు గమనించాలి, రాజుకి బంగారము వెండి పొదిగిన కిరీటాలు ఉంటాయి. అలాంటి కిరీటం నీ దగ్గర లేదే, రాజునని చెప్పుకుంటున్నావు అని ఆయన అపహసించడానికి, నీ కిరీటం లేదు కాబట్టి మేము కిరీటం పెడతామని ఈ ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద వేశారు. ఆ ముళ్ళు ఆయన తలలో గుచ్చుకున్నాయి. అంటే ఆ ముళ్ళుకున్న ప్రత్యేకత ఏంటంటే చాలా సూదిగా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి అనమాట. ఎంత అంటే మనం బట్టలు కుట్టుకోవడానికి వాడే సూది ఎలా ఉంటుందో అంత షార్ప్గా దిగిపోతుంది లోపలికి. అలాంటి ముళ్ళ మొక్కది. ఆ మొక్కను అల్లి కిరీటంలో ఆయన తల మీద కూర్చారు. గమనించండి, ఆయన రాజు, నిజమైన రాజు అయినప్పటికీ ఆయన రాజుని ఎరుగక ఆయనను అపహసిస్తున్నారు ఈ సైనికులు. కిరీటం లేదు కాబట్టి రాజుకి ఏముండాలి? కిరీటం ఉండాలి. నీ దగ్గర లేదే, అందుకని ఈ కిరీటం పెట్టుకొని ఆ ముళ్ళను కిరీటముగా అల్లి ఆయన అపహసిస్తున్నారు. మూడవది మనం గమనిస్తే ఆయన చేతికి ఏమిచ్చారు? రెల్లునిచ్చారు. వాస్తవానికి రాజు చేతులు ఏముంటుందంటే రాజదండం ఉంటుంది. రాజదండం అంటే అది అధికారానికి సాదృశ్యం. అలాంటి అధికారానికి సాదృశ్యమైన రాజదండం స్థానంలో నువ్వు రాజు అంటున్నావు, నీ దగ్గర అధికారం లేదు, నీ మాటకు విలువ లేదు కాబట్టి, నీ రాజదండం లేదు కాబట్టి ఇదిగో ఈ రెల్లుని తీసుకో. రెల్లు అంటే ఏంటి? రెల్లు అంటే గడ్డిపోచ. రెల్లంటే గడ్డిపోచ. గడ్డిపోచకి ఏ బలం ఉండదు, ఏ అధికారం ఉండదు, దానికి ఏది కూడా భయపడదు. అవునా? అందుకనే రెల్లునిచ్చి అపహసిస్తున్నారు. రాజదండానికి బదులు రెల్లునిచ్చి అపహసిస్తున్నారు. ఇలాగన అనేక రకాలుగా యేసు ప్రభువుని అపహసించారు. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా యేసు ప్రభువుని ఎన్నోసార్లు ఈ యూదులైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు ఆయన అపహసించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువు అంటాడు, మనుష్య కుమారుడు అపహసించుటకు, హింసించుటకు, అన్ని జనులకు అప్పగించబడతాడు, సంహరించబడుటకు అని యేసు ప్రభువే చెప్తాడు. అలాగే మనం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూస్తే, యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ కుమార్తెను బ్రతికించడానికి యాయీరు బ్రతిమాలుకుంటే యేసు ప్రభువారు ఆ యాయీరు వెంట ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జనము గుమిగూడి ఉంటారు. జనము గుమిగూడి ఉన్నప్పుడు ఆ జనాన్ని దారి ఇవ్వండి అని చెప్పి, చూడండి 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన ఏం చేశారట? అపహసించారు. గమనించండి, ఆయన యేసు ప్రభువు మొదటి నుంచి తక్కువగా చులకన చేస్తూ వారిని ఆయన అపహసించడానికే వారు ప్రయత్నం చేశారు మొదటి నుంచి కూడా. అందుకని ఆయన, నేను మనుష్య కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, నేను మెస్సయ్యాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు కూడా ఆ యూదులైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు అంటారు కదా, ఈయన వడ్లవాని కుమారుడు కాడా
ఈయనను మనం ఎరుగమా అని అంటారు. అంటే ఈయన చాలా అల్పమైన వాడు, ఈయన చాలా భేదవాడు, ఈయన సాధారణ కుటుంబంలో పుట్టినవాడు అని యేసు ప్రభువుని అపహసించడానికి వారు ప్రయత్నం చేశారు. అలాగే అనేక రకాలుగా ఆయన్ను తక్కువ చేశారు, చులకన చేశారు, హేళన చేశారు. అయినప్పటికీ యేసు ప్రభు వారు ఈ అవమానాలని, ఈ శిక్షను ఎవరి కోసం భరించాడు అని అంటే మనందరి కోసమే అనే విషయాన్ని మనం గమనించాలి. ఆఖరికి శిలువ మీద కూడా ఆయనను అపహసిస్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చదివితే 15వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. అట్లు శాస్త్రులు ప్రధాన యాజకులను అపహాస్యము చేయొచ్చు, వీడితరులను రక్షించును, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుని. గమనించారా? ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను అంటే అపహసించడానికి సందర్భం, సమయం ఉండదు. యేసు ప్రభు వారి మీద అపహాస్యం చేయటానికి వారు సమయాన్ని, సందర్భాన్ని చూడాల. ఎప్పుడైనా చూడండి, అపహాస్యకులు అనేటటువంటి వారు అపవాది సంబంధులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అపహాస్యానికి సమయం, సందర్భం ఉండదు. వారు ఏ సందర్భాన్నైనా అపహాస్యం చేస్తారు, ఎలాంటి పరిస్థితులైనా అపహసించి మాట్లాడతారు. ఇక్కడ శిలువ మీద ఆయన రక్తమోడుతూ చివరి క్షణాలలో ప్రాణం పోతున్న సందర్భంలో ఆయన దాహమని అడిగినప్పుడు కూడా ఆయన్ను హింసిస్తూ ఆయన అపహసిస్తున్నారంటే, ఒక వ్యక్తి ప్రాణబాధతో బాధపడుతున్నప్పుడు కూడా వారి మీద జాలి లేదంటే అటు మనుషుల్ని ఏమనుకోవాలి అంటే అపవాది సంబంధులనే అనుకోవాలి. అందుకే అపహాస్యం అనేది ఒక దుర్గుణం, అది అపవాది సంబంధమైన గుణం. అపవాది ఎలాగైతే హేళన చేస్తాడో, ఎక్కిరిస్తాడో, అలాగనే అపవాది సంబంధులు అపహాస్యం చేస్తారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు శిలువ మీద ఆయన మరణమవుతుంటే, ఆయన రక్తము కారుతూ బాధతో, వేదనతో ఉంటే అప్పుడు కూడా ఆయన్ను అపహసిస్తున్నారు. వీడు యూదుల రాజు కనుక, వీడు దేవుని కుమారుడు, రక్షకుడు అన్నాడు, అనేక మందిని రక్షించాడు, వాడు రక్షించుకోలేదని అపహాస్యం చేసి, చులకన చేసి, తక్కువ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గమనించాలి, అపహాస్యం అనేది సందర్భము, సమయము చూడదు. మనలో కూడా చాలా మంది మనం బాధపడుతున్నప్పుడు మనం చూసి నవ్వుతూ ఉంటారు. ఈ అపహాస్యం మనలో కూడా చాలా మందిలో ఉంటుంది. ఈ గుణము అపవాది సంబంధమైన గుణం. ఒకడు బాధపడితే వాడి బాధలో పాలు పంపులు పొందాలి. ఒకడు అవసరతలో ఉంటే వాడి అవసరత తీర్చడానికి సహాయం అందించాలి. అంతే తప్ప వాడి బాధను, దుఃఖాన్ని, వేదనను మనము అపహాస్యం చేయకూడదు. మనం నవ్వుకోవటానికి అవతల వాడి బాధను వినియోగించకూడదు. అందుకనే హాస్యం మంచిదే. హాస్యం అంటే ఏంటి? మనము ఒక మాట సరదాగా అన్నప్పుడు అవతల వాడు నవ్వాలి, మనము నవ్వాలి. ఇది హాస్యం, అవునా? అంతేగాని అపహాస్యం చేయకూడదు. అపహాస్యం వల్ల ఏమవుతుందంటే అవతల వాడు వేదన గురవుతాడు, అవతల వాడు బాధ నొందుతాడు, మనం సంతోషిస్తాం, వాడి బాధను చూసి మనం నవ్వుతాం. అందుకనే అపహాస్యం మంచిది కాదు. అపహాస్యము చెడ్డ గుణము, అది అపవాది సంబంధిది, అపవాది నుంచి వచ్చే గుణం. అది మనలో ఎవరికైనా ఉంటే, ఎవడి బాధ అయినా చూసి నువ్వు నవ్వుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అపవాది సంబంధివే. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు మనం గమనిస్తే ఆయన శిలువ మరణంలో కూడా ఆయన అపహసించిన వారు అక్కడ ఉన్నారు. కాబట్టి గమనించాలి, యేసు ప్రభు వారు ఎందుకు ఎంత అవమానాన్ని భరించాడు. వాస్తవానికి ఎవడైనా నిన్ను అపహాసం చేస్తే ఊరుకుంటావా? ఎవడైనా నిన్ను హేళన చేస్తే ఊరుకుంటావా? ఎవడైనా నిన్ను చులకన చేసి, తప్పు చేసి మాట్లాడితే ఊరుకుంటావా? ఒక్క మాట అంటేనే మనం సహించాం కదా. మరి యేసు ప్రభు వారు ఇన్ని మాటలు ఎలా సహిస్తున్నాడు? యేసు ప్రభు వారు ఎంత బాధను ఎలాగా భరిస్తున్నాడు అని అంటే దేవుని వాక్యం ఉంటుంది కదా, ఆయన మన కొరకు మరి తన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనందరికీ పాప రక్షణ కలుగు చేశాడు, పాపం నుండి రక్షణ కలుగు చేశాడు. అందుకే ప్రవచన నెరవేర్పు ఆయన ఈ సందర్భంగా శిలువ మరణంలో నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఏంట స్వస్థత అని అంటే శారీరక, ఆత్మీయ స్వస్థత మనం పొందుకున్నాం. ఎందుకనంటే ఆ దెబ్బలు, ఆ నరకపు శిక్షను మనం భరించలేం కాబట్టి ఆ మరణానికి
మనము అప్పగించబడకూడదు కాబట్టి దేవుడు ఆ శిక్షను ఆయన మీద వేసుకొని భరించాడు, మౌనంగా భరించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ లేఖనం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన అపహసించబడతాడని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయవానికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయవారికి నా ముఖమును దాచుకోనలేదు. గమనించారా? ఆయన ఎందుకు ఇవన్నీ చేశాడంటే మన కోసం, మన పాప శిక్ష నుండి మనల్ని తప్పించడం కోసం ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన కొట్టు వారికి వీపును అప్పగించలేదు. 39 కొరడా దెబ్బలు ఎంత దుఃఖమైన బాధైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అలాగే ఆయన చెంపలు పెరిగివేయ వారికి, అనగా వాస్తవంగా యోధా సాంప్రదాయంలో ఏం చేస్తారంటే నేరస్తుడికి తల వెంట్రుకలు అలాగే గడ్డం గొరిగేస్తారు. శిక్ష వేసే ముందు తల వెంట్రుకలను గడ్డము తీసేస్తారు. అలా తీయటానికి కూడా ఆయన వెనుకాడలేదట. యేసుప్రభువు వారు అంగీకరించాడట. ఆయన చెంపలు అప్పగించాడట జుట్టు పెరుగువారి వానికి, అలాగే ఉమ్మివేయి వానికి తన ముఖమును దాచలేదు. ఈ చివరిలో వారు అన్నీ చేసి ఆయన రెల్లుతో కొట్టి, తల మీద కొట్టి, యూదుల రాజ్యానికి సొమ్మని ఆయన మీద మోకరిల్లి అపహసించి హేళన చేసి చివరిలో ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన ఎంత అవమానించారంటే, వాస్తవానికి ఎవరైనా సరే ముఖం మీద ఉమ్ము వేయించుకోవడం అనేది భయంకరమైన అవమానంగా ఇస్తారు కదా. ఈ అవమానాన్ని మనుష్యుడు ఎవడు కూడా తట్టుకోలేడు. కానీ యేసుప్రభువు వారు ఎందుకు తట్టుకున్నాడో తెలుసా? ఆయన ఎందుకు ముఖాన్ని అప్పగించాడో తెలుసా? నువ్వు నరకంలో శిక్షను అనుభవించలేవు కాబట్టి, నువ్వు అది పొందలేవు కాబట్టి, దాన్ని భరించలేవు కాబట్టి ఆయన నీ కోసం భరిస్తున్నాడు. అందుకే లోక సువార్తలో ధనవంతుడు లాజరు సందర్భాన్ని మనం చూసినప్పుడు, లాజరు అక్కడ ఆ భయంకరమైన వేదనలో కేకలు పెడుతూ ఏమంటున్నాడు చూడండి. 16వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేరి కొనను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుటకు. గమనించారా? ఈ ధనవంతుడైనటువంటి వాడు ఒక యూదుడై ఉండి, దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వాడై ఉండి, దేవుని గురించి తెలిసి ఉండి కూడా మరి ఆ బీదవాడైన లాజరును పట్టించుకోలేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ నెరవేర్చలేదు. దేవుని మాటను ఎప్పుడు కూడా ఆయన హృదయంలో తీసుకోలేదు. ఆ ధనవంతుడు తృణీకరించాడు, చులకనగా చూశాడు. అందుకే తినుము తాగుము సుఖించుము అన్నట్టుగా తన జీవితాన్ని ఐశ్వర్యంలో అనుభవించాడు. కానీ చనిపోయిన తర్వాత తెలిసి వస్తుంది ఏంటంటే, ఈ వేదన, ఈ బాధ నేను తట్టుకోలేను. దయచేసి వేలి కొన అంటే, నేను మొన్న కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను ఈ సందర్భం వచ్చినప్పుడు, వేలి కొనతో ఇలా నీళ్ళలో ముంచితే ఏమొస్తుందో చెప్పండి. ఆ నీటి చుక్క కూడా నాలుక మీద పడదు అని అంటే ఎంత నరకమో చూడండి. నిజంగా అది నరకమే కదా. అటువంటి నరకాన్ని నువ్వు అనుభవించకూడదని నీ కోసం ఆయన ఉమ్ము వేయించుకున్నాడు. అటువంటి శిక్షను నువ్వు భరించకూడదని నీ కోసం ఆయన వీపు అప్పగించాడు. అటువంటి బాధ నువ్వు పొందకూడదని ఆయన చెవులు, చేతులు, శరీరం అంతా కూడా నీ కోసం అప్పగించాడు. గమనించారా? అందుకని ఆ బాధను ఆయన పొంది కూడా మరి మౌనముగా ఉన్నాడు. ఎందుకనంటే నీ రక్షణార్థమై ఆయన సమస్తానికి ఆయనను అప్పగించుకున్నాడని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనిస్తే పేతురు భక్తుడు చక్కని మాట్లాడారు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను నాడు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి. గమనించారా? ఆయన పొందిన గాయముల చేత మనము పాపం శిక్ష నుండి అలాగే పాపపు మరణము నుండి మనము తప్పించబడ్డాం, స్వస్థత పొందుకున్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు భరించాడట? మనల్ని తప్పించటానికే, మనల్ని స్వస్థపరచడానికే, మనల్ని పరలోకంలో తన వారసులుగా చూడటానికే ఈ శిక్షకు ఆయన మౌనముగా ఉన్నాడు. మౌనముగా ఎంత అవమానాన్ని, ఎంత హేళనను, ఎంత అపహాస్యాన్ని, ఎంత చులకనను ఆయన అంగీకరించాడు. దేవుని చిత్తాన్ని,
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ప్రవచనాలను నెరవేరుస్తూ యెషయా గ్రంథంలో ఇప్పుడు చదివే 53వ అధ్యాయంలో ఆయన మౌనంగా ఉన్నాడు, అలాగే అన్యాయ తీర్పు నొందాడు, అలాగనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని ఈ ప్రవచనాలన్నింటినీ ఆయన నెరవేరుస్తూనే, అలాగనే 50వ అధ్యాయం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక చక్కని మాటను మనం చూస్తాం. గమనించండి, పొట్టువారికి తన వీపును అప్పగించి, అలాగే జుట్టు పెరుకువేయ వారికి తన చెంపలను అప్పగించి, అలాగే ఉమ్ము వేయ వారికి తన ముఖాన్ని అప్పగించి, ఈ ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ మనందరి కోసం ఆయన మరణానికి సిద్ధపడ్డాడు. 22వ కీర్తనలో కూడా మనం గమనిస్తే దావీదు భక్తుడు ముందే చెప్తాడు, ఏమని 7వ వచనం చూడండి, 22వ కీర్తన 7వ వచనంలో, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. గమనించండి, ఆయన అపహసించడానికి అప్పగిస్తారని దావీదు భక్తుడు ఎప్పుడో ప్రవచించాడు. అలాగే యెషయా ప్రవక్త ఆయన ఎలా కొనుక్కోబడతాడు, ఆయన ఎలా శిక్షించబడతాడు, ఎలాంటి శ్రమల గుండా వెళ్తాడని యెషయా ప్రవక్త కూడా ముందే ప్రవచించాడు. ఇవన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తూ ఆయన నిజమైన దేవుడని, మానవాళి రక్షణార్థం వచ్చిన మెస్సయ్య అని, అలాగే ఆయనే రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని, న్యాయాధిపతి అని నిరూపిస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలని. అలాగే అక్కడ సైనికులు ఎవరు కూడా ఆ సత్యాన్ని గ్రహించలేకపోయారు. ఆ సైనికులు కేవలం ఒక మనిషిని హేళన చేయటానికి, అపహాసించడానికి, వారు సంతోషం పొందడానికే యేసు ప్రభు వారిని నరకయాతన పెట్టారు, హింసలు పెట్టారు, హింసించారు, అనేక రకాలుగా శిక్షించారు. అయితే మనం గమనించాలి, ఈ అపవాది సంబంధమైన అపహాస్యం అనే గుణాన్ని మనలో ఎవరము కలిగి ఉండకూడదు. ఎందుకనంటే అది మనల్ని అపహసించేలా చేస్తుంది. మనం కూడా ఏదైతే విత్తుతామో అది కోస్తామని దేవుడు చెప్పాడు కదా. నువ్వు అవతల వారిని ఎప్పుడైతే అపహసిస్తావో ఒకరోజు నువ్వు కూడా అపహాస్యం పాలవుతావు, నువ్వు కూడా హేళన పాలవుతావు, నువ్వు కూడా ఎగతాళి పాలైపోతావు. అందుకని దేవుడి వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. మనం గమనిస్తే చూడండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3:34. అమ్మా, అపహాసికులను ఆయన ఏం చేస్తాడట? అపహాసిస్తాడు. దీనుల యేడల ఆయన దయ చూపిస్తాడు. గమనించారా? ఆయన దీనత్వము, సాత్వికము ఆయనకి ఇష్టం. అపహాస్యం చేసే వారిని ఏం చేస్తాడంటే ఆయన అపహసిస్తాడు. ఆయన నరులను చూసి భూమి మీద నరులను చూసి ఆయన నవ్వుతున్నాడని లేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే వారు అపహసిస్తున్నారు కనుక వారిని కూడా దేవుడు అపహాస్యానికే గురి చేస్తాడు, అవమానానికే గురి చేస్తాడు. అందుకనే మనం గమనించాలి, దేవుని వాక్యాన్ని బట్టి అపహాస్యం అనేది చెడ్డ గుణమని, అది మనం ఎట్టి పరిస్థితుల్లో ఒకరి పట్ల చూపించకూడదని, ఎవరిని కూడా, ఎవరి పరిస్థితులను కూడా, ఎవరి బాధను, దుఃఖాన్ని కూడా మనం అపహాస్యం చేయకూడదని ఈ లేఖనం ద్వారా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఆనాడు అపహసించిన వారు ఈరోజు భయంకరంగా దేవుని ఎదుట ఏడవలసిన దినాలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు యేసు ప్రభువుని అపహసించిన వారు ఎంతో మంది ఎప్పటికీ యేసు ప్రభువుని అపహసిస్తారు, ఎప్పటికీ యేసు ప్రభువుని చులకన చేస్తారు, ఎప్పటికీ యేసు ప్రభువుని హేళన చేస్తారు, ఎప్పటికీ యేసు ప్రభువుని తక్కువ చేసి మాట్లాడతారు, కించపరుస్తారు. అలాంటి వారందరూ కూడా ఒక దినం వణుకుతూ భయంతో దేవుని ఎదుట మోకరించే సమయం ఉంది, మోకరించే సమయము ఉంది. అటువంటి సమయం రానే ఉంది త్వరలో. అందుకనే మనము దేవుని ఎడల భక్తి కలిగిన వారమై దీనులుగా ఉండాలి. దీనులు ఆయన ఏం చూపిస్తాడట? దయ చూపిస్తానన్నాడు. అపహాసకులను ఆయన అపహసిస్తాడని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి గమనించాలి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము యేసు ప్రభువారిని ఎందుకు శిలువను ఎక్కించారు అని ఆలోచన చేస్తే, ఆయన శిలువ మీద మరి ఎందుకు వేలాడవలసి వచ్చిందంటే, ప్రతి దానికి కూడా పాత నిబంధనలో ఒక ఛాయ ఉంటుంది, ఛాయ సూచన ఉంటుంది. అరణ్యంలో సర్పం చేత, తాపకరమైన సర్పముల చేత చాలా మంది చనిపోతుంటే యేసు ప్రభు మోషేతో దేవుడు అంటాడు, నువ్వు ఒక ఎత్తడి సర్పాన్ని చేసి దాన్ని కర్ర మీద పెట్టి పైకెత్తు, దాన్ని ఎవరు చూస్తారో వారు బ్రతుకుతారని మోషేతో చెప్తాడు కదా. అప్పుడు ఎత్తడి సర్పము ఇక్కడ యేసు ప్రభు వారికి ఏంటి సంబంధం అని ఆలోచన చేస్తే, వాస్తవానికి ఎత్తడి ఎందుకు అని అంటే, ఎత్తడి విడుదలకు సాదృశ్యం, ఎత్తడి విడుదలకు సాదృశ్యం. సర్పమే ఎందుకు అని అంటే, చాలా మంది సర్పాన్ని ఎందుకు చేశాడండి? సర్పము అపవాది కదా, సర్పం అపవాదికి సూచన కదా, మరి సర్పాన్ని చూస్తే బతకడం ఏంటని చాలా మంది అడగొచ్చు. వాస్తవానికి ఎందుకు సర్పాన్ని చేయమన్నాడు అంటే, దేని చేత వారు చచ్చిపోతున్నారు? తాపకరమైన సర్పాలు కరవడం చేత. అవునా?
దేని చేత? సర్పం చేత. సర్పం కరవడం వల్ల చచ్చిపోతున్నారు కాబట్టి, సర్పము కరవడం వల్ల చచ్చిపోతున్నారు కాబట్టి సర్పము ప్రతిమను చేయమన్నాడు. ఆ బొమ్మను ఎవడైతే చూస్తాడో వాడు బ్రతుకుతాడు. అయితే ఇక్కడ ఇది దేనికంటే యేసుప్రభు శిలువ మరణానికి సాదృశ్యం. ఇది ఏ ఆదాము చేత లోకంలోనికి మరణము పాపము వచ్చిందో అలాంటి ఒక ఆదాము చేతే మరణము పాపము జయించబడాలి. అర్థమైందా మీకు? పాము వల్ల చచ్చిపోతున్నారు కాబట్టి పాము యొక్క ప్రతిమను చేయమన్నాడు. అంటే ఇది యేసు ప్రభు వారికి సాదృశ్యం. మొదటి ఆదాము ఎవరు? ఏదైనా తోటలో చేయబడిన మొదటి ఆదాము ఏం చేశాడు? పాపం చేసి పాపాన్ని మానవులకు తీసుకొచ్చాడు. అయితే కడపటి ఆదాము యేసు ప్రభు వారు ఎవరు? కడపటి ఆదాము. ఈ కడపటి ఆదాము సిలువలో ఎత్తబడి ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరి పాపాలను తీసివేస్తాడు. అందుకే ఆయన సిలువలో ఎత్తబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. కాబట్టి గమనించాలి, యేసు ప్రభువారు ఎందుకు ఆ శిక్ష అంతా అనుభవించి మౌనముగా సిలువమానులో వేలాడదీయబడ్డాడంటే ఆయన మనందరి పాపాలను తీసివేయటానికి, మనందరి మరణశిక్షను కొట్టివేయటానికి ఆయన ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, మౌనముగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి, భరించాడు. అలాగే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుదురు. గమనించారా? అంటే ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో అటు వారికట ఆయన ఏమిస్తాడట? మహిమ కిరీటం. వాడవారని మహిమ కిరీటం. ఎల్లప్పుడూ ఆయనతో ఉండే ఆ భాగ్యాన్ని ఇస్తాడట. అందుకనే గమనించాలి, దేవుని మాటలను కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దేవుని నామాన్ని కానీ అపహసించకూడదు, వ్యర్థముగా ఉచ్చరించకూడదు, దేవుని నామాన్ని వ్యర్థముగా మనం ఒట్టి పెట్టకూడదు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు హెచ్చరించాడంటే, నువ్వు ఒట్టి పెడుతున్నావు అంటే దేవుణ్ణి అవమానపరిచినట్టే, అపహసించినట్టే. నువ్వు ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నావు అంటే ఆయన అపహసించినట్టే. ఆయన నామం పేరిట నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆయన అపహసించినట్టే. కాబట్టి గమనించండి, అపహాస్యకులను దేవుడు అపహసిస్తాడు, అలాగే దీనుల ఎడల దయ చూపిస్తాడు లేఖనం చెప్పినట్లుగా మనం గమనించాలి. అందుకనే ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుని విడిచిపెట్టి దేవుని మాటను వదిలేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. వారిని అందుకే దేవుడు ఏం చేశాడంటే శిక్షకు అప్పగించాడు, చెరకు అప్పగించాడు. అలాంటి సందర్భంలో వారి చెరను ముగిస్తూ మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. వారికి మరొక అవకాశం ఈ రాత్రి నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆ అవకాశాన్ని ఇశ్రాయేలీయులు వినియోగించుకోవాలని దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 6-7 వచనాలు చదువుతాం ఒకసారి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు, ప్రభువా నీవే నీతిమంతులు, మేమైతే సిగ్గుచేత ముఖవికారం పొందిన వారు, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున ఏం తగినదట? సిగ్గే తగినది. ఈరోజు ఎవరైతే ఆయన అపహసించారో, ఎవరైతే ఆయన మాట తృణీకరించారో, ఎవరైతే ఆయన వద్దనుకుని ఆయనను హేళన చేశారో వారు వచ్చి ఇప్పుడు ఏం కావాలంటున్నారంటే మా ముఖాలకు సిగ్గే తగి ఉన్నది. ఈరోజు ఆయన అపహసించిన యూదులు అవ్వచ్చు, ప్రధాన యాజకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, సైనికులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒకరోజు ఆయన ఎదుట మోకరించి సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఆయన ముఖం దాచుకోలేదు, కానీ ఆయన ఎదుట ఒకరోజు నిలబడినప్పుడు ముఖాలు దాచుకుంటారు, సిగ్గుపడతారు, ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. గమనించాలి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా. అందుకనే అవహేళన లేకపోతే అపహాస్యము ఒకరిని చేసేటప్పుడు, ముఖ్యంగా దేవుని విషయంలో మనం చేసేటప్పుడు శిక్ష బహుభయంకరంగా ఉంటుందన్న సంగతిని మనం మరవకూడదు. అందుకనే అపహాస్యకులు దేవునికి విరోధులు, అసహ్యులు అన్న విషయాన్ని గమనించాలి. ఎలీషా ప్రవక్త వెళ్ళిపోతున్నాడు, దారిలో త్రోవలో వెళ్ళిపోతుంటే ఎలీషా ప్రవక్తను పిల్లలు కొంతమంది బోడివాడ అని అపహసించారు.
అపహసిస్తే దేవుని శిక్ష ఎలా వచ్చిందట? 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి వారిని చీల్చినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. వాస్తవానికి వారిని చీల్చిన కారణం ఏంటంటే అపహాస్యంతో పాటు దేవుని వాక్యాన్ని వారు తృణీకరించారు. దైవజనుడు ఏం బోధిస్తాడు తెలుసా? ఏం బోధిస్తాడు? దేవుని వాక్యాన్ని, దేవుని మాటను చెప్తాడు. దాన్ని మాకు వద్దు. ఎందుకంటే అక్కడ వాస్తవానికి ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే గో బాల్డీ అని ఉంటుంది. గో బాల్డీ, గో అప్ అంటే పైకి పో, అంటే పైకి పో అంటే చచ్చిపో, నువ్వు ఉండడం వల్ల మాకేమీ లాభం లేదు, నువ్వు చెప్పే దేవుని మాటలు మాకు వద్దు అని దాని అర్థం. అందుకనే దేవుడు ఆ శిక్షను విధించాడు. అర్థమైందా? ఆ శిక్షను విధించాడు. అందుకే ఆ ఎలుగుబంట్లు వారిని చీల్చివేసినట్లుగా చూస్తాం. అంటే దేవుని మాటను తృణీకరించినా, దేవుని మాటను వద్దనుకున్నా దేవుణ్ణి అపహసించినట్టే. ఆ అపహాస్యానికి శిక్ష బహు భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దావీదు దేవుని మనసాన్ని తీసుకొస్తూ మరి సంతోషంలో ఆనందంలో నాట్యం చేస్తుంటే మరి ఆ దావీదుని చూసి మేకాలు అపహాస్యం చేసింది. మేకాలు తగిన శిక్ష పొందుకుంది. గమనించాలి. అందుకే దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని భక్తులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు, యథార్థవంతుల్ని, అలాగే దేవుని మాటల్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయకూడదు. చేసామా తగిన శిక్షకు పాత్రలు అయిపోతాం. అందుకనే అపహాస్యం అనేది అపవాది సంబంధమైన గుణం. ఆ గుణం మనలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఆత్మీయంగా మనల్ని మనం బలపరుచుకుని దేవుని ఎదుట దీనులుగా, అలాగే మనం దీనులుగా సాత్వికమైన మనసు కలిగిన వారంగా, తగ్గింపు కలిగిన వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని మనకిస్తాడు. కనుక శిక్షకు పాత్రులమైన మన కోసం ఆయన మన అవమానాన్ని, మన బాధను, మన భారాన్ని, పాప భారాన్ని, మన శిక్ష అంతటిని ఆయన అనుభవించాడు. సంపూర్ణంగా తాను మన కొరకు అప్పగించుకున్నాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. కనుక ఆయన మీద నిరీక్షణ, విశ్వాసంతో, యథార్థముగా ఆయన మీద భయభక్తులతో మనం ముందుకెళ్దాం. దేవుడు మనందరినీ అటువంటి మహిమ కిరీటానికి పాత్రులుగా చేయనట్టు తన పరిశుద్ధాత్మను దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయంలో, మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దయచేసి